అదేవిధంగా ఇక్కడ మనకు పైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పైల్స్ అనేది ఒకప్పుడు అంటే ప్రాపర్గా డైట్ చేసిన వాళ్ళ లోపల కూడా పైల్స్ వస్తాయా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నేను ఇప్పుడు చెప్పే కేసుని చూస్తే. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ ఫ్యామిలీ వచ్చారు మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ వయసు చూస్తే వైఫ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్, హస్బెండ్ వచ్చేసి 32 ఇయర్స్. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు, ప్రాపర్గా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటున్నారు, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ విషయంలో వచ్చిందంటే గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం, అంటే కంటిన్యూగా 8 అవర్స్ 9 అవర్స్ ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ లోపల పైల్స్ అనేది మొదలయ్యాయి అనమాట. హస్బెండ్ లోపల చూసినట్లయితే 4th గ్రేడ్ హిమోరాయిడ్స్ ఆల్రెడీ మొత్తం బయటకు వచ్చినాయి, మోషన్కి పోవాలన్నా ఇబ్బంది, బ్లడ్ పడుతూ ఉంది. ఎక్కడైనా బయటికి వెళ్దాం, ఈరోజు ఫంక్షన్ ఉంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా నైట్ వరకు 80% మళ్ళీ ఇంటికి రావాలి. అంటే ప్రాపర్గా వెస్ట్రన్ స్టైల్లో యూజ్ చేస్తే మోషన్ పోవడానికి ఇబ్బంది, ఇంటికి వస్తే ఇండియన్ స్టైల్లో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ బాధ. సో ఎవరికి చెప్పుకోలేక మన దగ్గరికి వచ్చారండి. ఆయన కేసు తీసుకున్న క్రమం లోపల ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వైఫ్కి పైల్స్ ఉన్న విషయం కూడా ఆయన ఇంతవరకు వాళ్ళ వైఫ్ హస్బెండ్తో కూడా షేర్ చేసుకోలేదు అనమాట. అంటే సొంత హస్బెండ్కి కూడా చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ కేసు నేను గమనించిన విషయం ఏంటంటే, సో హస్బెండ్ కేసు తీసుకుంటున్నప్పుడు నాకు కూడా ఇబ్బంది ఉందండి, ఇది పైల్సా కాదనంటే మా దగ్గర ఉన్నటువంటి లేడీ డాక్టర్ చూశారు, తనకు కూడా 2nd గ్రేడ్లో హిమోరాయిడ్స్ ఉన్నాయి, తనకు ఫ్రీక్వెంట్గా రికరెంట్గా మళ్ళీ ఎవ్రీ టైం ఎప్పుడు పోయినా కానీ మోషన్ పోయినా కానీ నొప్పి, మంట, దురద, ఈ సిమ్టమ్స్కి హస్బెండ్కి చెప్పుకోలేక తనలో తనే బాధపడుతూ ఉన్నదనమాట. సో తనకు మెడిసిన్స్ అందించాము, డైట్ పరంగా ఎలాంటి ఆల్రెడీ వాళ్ళు మంచి ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు, బట్ కంటిన్యూస్గా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, దానివల్ల ఈ పైల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ఒక చిన్న కాజ్ చిన్నదే, ఇద్దరి లోపల కూడా చిన్న కాజ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. పొద్దున్నే లేస్తే ఉరుకుల పరుగుల జీవితం, పొద్దున్నే లేవాలి, టిఫిన్ చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, గంటల తరబడి కూర్చోవాలి, అది వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నట్టు. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. బట్ పైల్స్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు కూడా పైల్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కారణం చిన్నగా ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం పెద్దదిగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కారణం ఏంటి, పర్టికులర్గా కాజ్ ఏంటనేది గుర్తించి మనం మెడిసిన్స్ అని అందించడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి పైల్స్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయిందండి. సో మెడిసిన్స్ వాడుతున్నారు, స్టిల్ వాళ్ళు ఇంకా మెడిసిన్స్ వాడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటి వరకు అయితే లేవు. సో ఫర్దర్ కూడా పూర్తిగా తగ్గిపోతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, మేల్స్ చక్కగా మేము ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా డైట్లో ఎలాంటి మార్పులు, అంటే పూర్తిగా ఇది మానేయాలనేది ఏమి ఉండదు. చాలామందిలో ఉన్నటువంటి అపోహ, హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఈ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తింటే ఇంకా పెరిగిపోతుందని చెప్తారు అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఏదైనా కానీ పైల్స్ ప్రాబ్లం లోపల డైట్ ఏ సిస్టంలో మెడిసిన్స్ వాడినా డైట్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. సో డైటరీ పరంగా ఎలాంటి డైట్ తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తాము, ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి.